ఖాళీగా ఉందా? ఏదో ఒక మట్టి నింపి పెట్టాల్సింది దారిలో. అమరావతి మట్టని కదా అది. వెళ్ళనిస్తేనే అంతా అయితేనే పార్టీ ఆఫీస్కి చేరితేనే అది అవసరం ఉంటుంది. బట్ ఓకే. మార్నింగ్ చిల్కా. థ్యాంక్ యూ. అక్కడ గేట్ కాడ ప్రెస్ వాళ్ళను మన వాళ్ళు 50 మంది ఉన్నారు. గేట్ కాడ ఆపారు. మనం అక్కడ ప్రెస్ సరే. నమస్తే అమ్మా. నమస్తే. ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్? ఎవరమ్మా? ఎవరు? నమస్తే అమ్మా. మీరా ఇన్ఛార్జ్? టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్. హౌస్ అరెస్ట్ అమరావతి రిలేటెడ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి లాంగ్ ఇష్యూ రిలేటెడ్. అమరావతికి వెళ్తే ఏంటి ఇబ్బంది? లా అండ్ ఆర్డర్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మీరు మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి దాని రిలేటెడ్. దేని మీడియాలో స్టేట్మెంట్ ఏమని ఇచ్చామమ్మా? ఈవినింగ్ ఇచ్చారు. ఏమని? నేను ఇచ్చానా? ఎస్ మ్యామ్. అంటే మీడియాలో న్యూస్ వచ్చింది లైక్ మీరు అక్కడికి వెళ్ళి ప్రజెంట్ స్టేట్మెంట్ ఇచ్చినా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందా? సో మీ ఇన్పుట్ ప్రకారం మేము ఎంతమంది వస్తున్నాం అనుకుంటున్నారు? నోటీస్ దేనికి సర్వ్ చేశారు? అరే లా అండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది? పోనీ నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చా? మరి నేను ఒక్కదాన్ని వెళ్ళినా లా అండ్ ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లమ్ వస్తుంది అంటారా? ఎందుకు వస్తుంది అంటారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ? వాట్ డూ యూ థింక్ ఐ విల్ డూ? నాట్ జస్ట్ మీరు వెళ్తే మీరే కాదు మ్యామ్, ఫాలోవర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా. సరే నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు అన్నారమ్మా? నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ వెళ్తే ఓకేయా? ఎందుకు వస్తుంది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ? అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి. మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకున్నాయి కదా, అందుకనే పంపించండి. మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయండి. చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ లేదు కదా. ఎందుకుంది? అరే నా ఆఫీస్కు నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది? అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి. మీ ఇబ్బంది ఏమిటి? మీ పెత్తనం ఏమిటి మధ్యలో? Let me go. I have to go to the office. I'm going to the office. Okay. Okay guys. The police is here. I want to go to my office. Congress party office. This is my constitutional right. మీ ఇబ్బంది ఏమిటి? మీ పెత్తనం ఏమిటి? ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నా వల్ల ఎలా క్రియేట్ అవుతుంది చెప్పండి. Go to my office. మీరేం చెప్పలేకపోతే let me go to my office. This is my constitutional right. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. No, this is not right. అరే this is not right అండి. This is not right. నన్ను ఆఫీస్కు పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. Am I clear? Okay. So నాకేమన్నా అయితే you are responsible. Please be aware. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరెవరండి చెప్పడానికి? Please make way. ముట్టుకోను. Please make way. No. Am I clear? No. Go to my office? No.
యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి ఫస్ట్, చేయండి. చేయండి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. ఐ కాంట్ బ్రీత్. యు ఆర్ సఫోకేటింగ్. ఉన్నాయో తెలుసు. దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, దిస్ ఇస్ నాట్ రైట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు లెట్ మీ గో. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. I have always cooperated with law and order. You will not find an instance where I did not. Okay, madam. Leave them. Move. You're suffocating me. I cannot breathe.